రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ ఉచిత ప్రయాణం ద్వారా జిల్లాలో ఆర్టీసీ 502 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఆర్టీసీ ఉచిత ప్రయాణం 200 కోట్ల మైలురాయి దాటిన సందర్భంగా జిల్లాలో మహాలక్ష్మి పథకంపై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నల్గొండ రీజియన్ పరిధిలో ఇప్పటి వరకు 10,31,28,640 మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. దీంతో ఆర్టీసీ నల్గొండ రీజియన్కు 502 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళలు బస్సులలో ప్రయాణం చేసి సుమారు 6,700 కోట్ల రూపాయల లబ్ధి పొందిన సందర్భంగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో సైతం నిర్వహించారు. ఇందులో భాగంగా నల్గొండ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల పరిధిలో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. అంతేకాక బస్సులలో రెగ్యులర్గా ప్రయాణించే 5 మహిళలను గుర్తించి వారికి సన్మానం చేశారు. నల్గొండ రీజియన్ పరిధిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు ప్రయాణం పథకం కొనసాగుతోంది. మహిళల ఆర్థిక సాధికారతలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల వారి కుటుంబాలకు పరోక్షంగా ఉపయోగపడుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ డిపో పరిధిలో 1,96 మంది ప్రయాణం చేయగా నల్గొండ డిపో పరిధిలో 1,53,52,391 మంది, మిర్యాలగూడ డిపో పరిధిలో 1,54,85,729 మంది, నార్కట్పల్లి డిపో పరిధిలో 36,25,576 మంది, మొత్తం నల్గొండ జిల్లాలో 5,44,09,149 మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. ఇక సూర్యాపేట డిపో పరిధిలో 2,10,00,000 మంది, కోదాడ డిపో పరిధిలో 1,25,00,000 మంది, సూర్యాపేట జిల్లా మొత్తంలో 3,35,00,000 మంది మహిళలు ప్రయాణించారు. అలాగే యాదగిరిగుట్ట డిపో పరిధిలో 1,54,25,000 మంది ప్రయాణించారు. నల్గొండ రీజియన్ పరిధిలో 10,31,28,640 మంది మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, తద్వారా 502 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్లు ఆర్టీసీ నల్గొండ రీజనల్ మేనేజర్ జానీరెడ్డి వెల్లడించారు. అందరికీ నమస్కారం. మరి డిసెంబర్ 9, 2023లో మనం ప్రారంభమైన ఈ మహాలక్ష్మి స్కీమ్ 18 నెలలు గడిచి 200 కోట్ల మహిళా ప్రయాణాలు అయిన సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోలలో మరి సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు నల్గొండలో మనము అన్ని డిపోల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఈ సెలబ్రేషన్స్ సంబరాలు చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి 200 కోట్ల ప్రయాణాలు చేస్తే దాని ద్వారా 6,680 కోట్ల రూపాయలు మహాలక్ష్మి మహిళలు వాళ్ళు ఆదా చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో మనకి సుమారుగా 10,31,00,000 మంది మహిళలు మరి 10,31,00,000 ప్రయాణాలు జీరో టికెట్స్ మనకు ఇవ్వటం జరిగింది. సో దీని ద్వారా సుమారుగా 502 కోట్ల రూపాయలు కూడా మరి మహిళలు ఆదా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కీము పెట్టిన తర్వాత చాలామంది మహిళలు విలేజెస్ నుంచి హెడ్-క్వార్టర్ హాస్పిటల్స్కి రావటము, లేదా హైదరాబాద్కి హాస్పిటల్ నిమిత్తం వాళ్ళు పోయే సంఖ్య పెరిగింది. సుమారుగా 30% పెరిగినట్టుగా మనకు స్టాటిస్టిక్స్ తెలుస్తూ ఉంది. అదేవిధంగా మహిళలు చాలామంది దేవాలయాలకు కూడా పోవటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా దేవాలయాల్లో కూడా మనకు తీసినట్టయితే అంతకు ముందుకి ఈ మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఇన్కమింగ్ వాళ్ళకి అక్కడ బాగా ఇన్ఫ్లో పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మహిళలకు మహిళా సాధికారత దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి ఈ స్కీమ్ ద్వారా చాలామంది మహిళలు బెనిఫిట్ అవుతూ ఉన్నారు. ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు మరి మంచి కాలేజెస్ కోసం డిస్ట్రిక్ట్ హెడ్-క్వార్టర్స్కి లేదా మండల్ హెడ్-క్వార్టర్స్కి వచ్చి చదువుకునే మహిళల సంఖ్య పెరిగింది. సో వాళ్ళకి సుమారుగా మరి 10-15 వేల ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్ళకి సుమారుగా 3 నుంచి 4 వేలు ఆదా అవుతున్న క్రమంలో వాళ్ళు ఆదా అయిన డబ్బుని కుటుంబం కోసం మనం వెచ్చించడం జరుగుతూ ఉంది. సో ఇది మంచి పరిణామం. సో మరి ఇదే పద్ధతిలో రానున్న రోజుల్లో కూడా మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఆర్టీసీ మరి ఉద్యోగులు, డ్రైవర్స్, ముఖ్యంగా డ్రైవర్స్, కండక్టర్స్ వీళ్ళంతా కూడా సమాయత్తమై ఉన్నారు. సో మన దగ్గర మన జిల్లాకి 170 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రావటం జరిగింది. ఇప్పటికే 45 బస్సులు సూర్యాపేటలో, ఇక్కడ 40 బస్సులు నల్గొండలో కూడా ప్రారంభం కాబడ్డాయి.
మిగతా బస్సులు కూడా రానున్న రోజుల్లో 1-2 నెలల్లో కంప్లీట్ 100% బస్సులు ఈవీ బస్సులు కూడా మన దగ్గర నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది.